హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హరి లాజిక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో సిరీస్ అనే టాపిక్ గురించి కంప్లీట్గా డిస్కస్ చేయబోతున్నాం. సో మనకి రీజనింగ్ సబ్జెక్ట్లో ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్ సబ్జెక్ట్తో ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఉండే టాపిక్స్లో ఇది కూడా వన్ ఆఫ్ ద టాపిక్. ఓకేనా? ఫస్ట్ ఈ సిరీస్ టాపిక్స్ సంబంధించి డైరెక్ట్గా క్వశ్చన్స్ అన్ని చూసే ముందు దీంట్లో ఎన్ని రకాలుగా అడుగుతారు క్వశ్చన్, అంటే ఎన్ని రకాల టైప్స్ ఉంటాయి అండ్ ఈచ్ టైప్లో మోడల్స్ ఏముంటాయో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? అంటే ఇప్పుడు రెగ్యులర్గా మాట్లాడుకుంటే ఏ టాపిక్ అయినా చెప్పే ముందు మనకు నెంబర్ ఆఫ్ మోడల్స్ చెప్పాల్సిన పని లేదండి. డైరెక్ట్గా మీకు కాన్సెప్ట్ చెప్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేసాం, కోడింగ్ అండ్ డీకోడింగ్ టాపిక్లో ఆల్ఫాబెట్ నెంబర్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, లేదంటే ఈ ఆపోజిట్ లెటర్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటివి కొన్ని చూసాం. ఇంకా వేరే టాపిక్స్ ఏమైనా చూసినా కానీ ఈ సీటింగ్ అరేంజ్మెంట్ అయినా సరే, డైరెక్షన్స్ అయినా కానీ, బ్లడ్ రిలేషన్స్ అయినా కానీ, ఇవన్నీ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ కాన్సెప్ట్ చెప్తాం. కాన్సెప్ట్ చెప్పిన తర్వాత మోడల్స్ అన్ని తర్వాత డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. బట్ ఈ సిరీస్ అనే టాపిక్ వచ్చేసరికి ఏంటంటే క్వశ్చన్ చూసిన వెంటనే మనం గుర్తుపట్టాలి. సో దాని గురించి ఏం చేయాలంటే మోడల్స్ అన్నీ మీకు తెలియాలి. అసలు మోడల్స్ అంటే దీంట్లో కాన్సెప్ట్ చెప్పిన దానికన్నా లెక్క అనమాట. ఓకేనా? సో ఫస్ట్ ఎన్ని టైప్స్గా సిరీస్లో క్వశ్చన్స్ ఉంటాయి అండ్ ఈచ్ టైప్లో మోడల్స్ ఏముంటాయో డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. సో ఇప్పుడు సిరీస్లో చూస్తే టోటల్గా 4 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. సో ఫస్ట్ది వచ్చేసి నెంబర్ సిరీస్, సెకండ్ వన్ ఆల్ఫాబెట్ సిరీస్, థర్డ్ వన్ ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, ఫోర్త్ వన్ ఆల్ఫాబెట్ రిపీటింగ్ సిరీస్. ఇలా టోటల్గా 4 టైప్స్ అడుగుతారు. దీంట్లో ఎక్కువ వెయిటేజ్ మనకి ఈ నెంబర్ సిరీస్లోంచే ఉంటుంది. మిగతావన్నీ ర్యాండమ్గా అడుగుతారు. సో ఇప్పుడు వెయిటేజ్ అంటే ఎలా చెప్పాలంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ 100% తీసుకున్నాం అనుకోండి, ఓన్లీ ఈ నెంబర్ సిరీస్ నుంచి ఆల్మోస్ట్ ఒక 60% క్వశ్చన్లు అడుగుతారు అన్ని ఎగ్జామ్స్లో. అండ్ రిమైనింగ్ 3 టైప్స్ నుంచి ఒక 40% దాకా అడుగుతారు. సో ఇలా ఉంటుంది అనమాట వెయిటేజ్. ఓకేనా? సో నెంబర్ సిరీస్ ఇంపార్టెంటే అండ్ మిగతా కూడా ఇంపార్టెంటే. బట్ మనకి ఈజీగా నేర్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఈ ఆల్ఫాబెట్ కానీ, న్యూమరిక్ కానీ అండ్ ఆల్ఫాబెట్ రిపీటింగ్ సిరీస్ కానీ ఇవన్నీ చాలా ఈజీగా ఉంటాయి. కొంచెం ఫోకస్ పెట్టాల్సింది నెంబర్ సిరీస్ మీద అనమాట. ఎందుకంటే నెంబర్ ఆఫ్ మోడల్స్ చాలా ఎక్కువ ఉంటాయి నెంబర్ సిరీస్లో. ఓకే, సో ఫస్ట్ అసలు నెంబర్ ఆఫ్ మోడల్స్ ఏ విధంగా ఉంటాయి అండ్ క్వశ్చన్స్ మళ్ళీ ఏ విధంగా అడుగుతారనేది చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ నెంబర్ సిరీస్. సో మనకి ఇప్పుడు ఈ నెంబర్ సిరీస్లో క్వశ్చన్స్ చూస్తే ఒకటి ఎడిషన్ సిరీస్ ఉంటాయి, లేదంటే సబ్ట్రాక్షన్ సిరీస్ ఉంటాయి, లేదా మల్టిప్లికేషన్ సిరీస్ ఉంటాయి, లేదంటే డివిజన్ సిరీస్ ఉంటాయి. అంటే ఈ 4 మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉపయోగించుకొని మనకి సిరీస్ అనేవి ఉంటాయి అనమాట. ఈ నెంబర్ సిరీస్లో 4 మ్యాథమెటికల్ ఆపరేషన్స్, ప్లస్, మైనస్, డివిజన్, మల్టిప్లికేషన్, ఈ 4ని బేస్ చేసుకునే ఉంటాయి. సో మనకి సిరీస్ అంటే మీకు ఐడియా ఉంటుంది. నార్మల్గా నెంబర్స్ వరుసగా ఇస్తారు, వాటి మధ్య మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్ ఏం అప్లై అయిందో మనం కనిపెట్టాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 2, 4, 6, 8, 10, 12 తర్వాత ఏంటి అని అడిగారు అనుకోండి, దీన్ని మనం ఫస్ట్ ఎలా చేయొచ్చు, +2, తర్వాత +2, నెక్స్ట్ మళ్ళీ +2, నెక్స్ట్ మళ్ళీ +2 అండ్ లాస్ట్కి ఇక్కడ కూడా మనం +2 చేస్తే 14. సో 14 ఇస్ ద సొల్యూషన్. లేదంటే ఇంకో విధంగా ఎలా చేయొచ్చు, ఇది 2 × 1, 2 × 2, 2 × 3, 2 × 4, 2 × 5, 2 × 6, నెక్స్ట్ 2 × 7 రావాలని చెప్పి ఇలా కూడా తీసుకోవచ్చు. లేదంటే ఇంకో విధంగా ఏమని చెప్పొచ్చు, ఇవి డైరెక్ట్గా ఈవెన్ నెంబర్స్, 2 నుంచి వరుసగా ఈవెన్ నెంబర్స్ ఇచ్చారు అండ్ 12 తర్వాత ఈవెన్ నెంబర్ 14 కూడా చెప్పొచ్చు. అంటే మన ప్రాసెస్ ఏది ఫాలో అవుతున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. బట్ సొల్యూషన్ అయితే సేమ్ ఉంటుంది. ఒక దగ్గర మనం ఏం చేసామంటే మల్టిప్లికేషన్ యూజ్ చేసాం, ఇంకొక దగ్గర ప్లస్ యూజ్ చేస్తాం, ఇంకొక దగ్గర మనం ఏంటంటే ఈ టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి కదా, ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్, కాంపోజిట్ నెంబర్, ప్రైమ్ నెంబర్, ఇలా యూజ్ చేసాం. ఓకేనా? బట్ మనకి ప్రాసెస్ డిఫరెంట్గా ఉన్నాయి, సొల్యూషన్ ఒకటే వచ్చింది కదా. సో ఈ ప్రాసెస్ ఏంటి అండ్ ఈ మోడల్స్ మనం ఎలా అప్రోచ్ అవ్వాలని ఇప్పుడు నేర్చుకుంటాం అనమాట. ఓకేనా? సో దాంట్లో ఫస్ట్ ఏంటంటే కాన్స్టెంట్ నెంబర్. కాన్స్టెంట్ నెంబర్, సో కాన్స్టెంట్ నెంబర్ ఏంటంటే ఏదో ఒక నెంబర్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకోవచ్చు, లేదా 4 తీసుకోవచ్చు, లేదా 7 తీసుకోవచ్చు. ఒక కాన్స్టెంట్ నెంబర్తో కంప్లీట్గా యాడ్ చేసుకుంటూ అయినా వెళ్తారు, లేదా కంప్లీట్గా సబ్ట్రాక్షన్ చేసుకుంటూ అయినా వెళ్తారు, లేదంటే కంప్లీట్గా మల్టిప్లై చేసుకుంటూ వెళ్తారు, లేదంటే కంప్లీట్గా డివైడ్ చేసుకుంటూ వెళ్తారు. ఓకేనా?
మనకి ఇప్పుడు నేను చెప్పే ఏదైనా సరే టోటల్గా 4 టైప్స్ ఉంటాయి. ఇప్పుడు కాన్స్టెంట్ నెంబర్ అని చెప్తున్నా కదా, ఈ కాన్స్టెంట్ నెంబర్లో కూడా మనకి 4 టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ది ఏంటి, ఎడిషన్. అంటే ఎడిషన్ సిరీస్ అనమాట, 2 2 2 2 అలా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తారు. లేదంటే సెకండ్ది మైనస్, ఇలా 2 2 2 అని చెప్పి మైనస్ చేసుకుంటూ వస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 8 6 4 2 తర్వాత ఏంటి, ఎలా తెలుస్తుంది మనకి, -2 -2 -2 అండ్ ఇక్కడ కూడా -2 చేస్తే మనకి 0 వచ్చింది. 0 ఇస్ ద సొల్యూషన్, ఇలా అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇంటూ, అంటే ఇంటూ 2 ఇంటూ 2 చేసుకుంటూ వెళ్ళడం. నెక్స్ట్ డివైడెడ్ బై 2 చేసుకుంటూ వెళ్ళడం. ఓకేనా. ఇప్పుడు మన కాన్స్టెంట్ నెంబర్ అంటే ఈ 4 టైప్స్ ఉన్నాయి కదా, మరి ఈ 4 టైప్స్లో మనం ఇప్పుడు ప్రాసెస్ అన్నాను నేను, చూడంగానే గుర్తుపట్టాలి అని చెప్పా కదా. మరి ఎలా గుర్తుపడతామంటే దీనికి స్మాల్ ట్రిక్ ఉందన్నమాట. ఇప్పుడు ఫస్ట్ అంటే సెకండ్ ఈ 2 టైప్స్ ఉన్నాయి కదా, ప్లస్ మైనస్ అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ నెంబర్తో స్టార్ట్ అయ్యి లాస్ట్లో బిగ్ నెంబర్ ఉండి అది రైజ్ అనేది స్లోగా ఉందనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇనిషియల్ నెంబర్ 2 ఉండి లాస్ట్ నెంబర్ ఏ 20నో 30నో 40నో, ఓకేనా, ఏ 15 నుంచి 30 లోపో లేదంటే 50 లోపు అలా ఉందనుకోండి, అది మనకి స్లోగా ఇంక్రీజ్ అయినట్టు లెక్క. స్లోగా ఇంక్రీజ్ అయినట్టు, స్లోగా ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి, ఎడిషన్ ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పేసి అర్థం. ఓకేనా. 2 నుంచి 20 30 అనే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏ 250 260 ఉందనుకోండి, లాస్ట్ నెంబర్ వచ్చేసి ఏ 400 ఉందనుకోండి, ఇప్పుడు ఈ 250తో కంపేర్ చేస్తే 400 అనేది కొంచెం స్లోగా ఇంక్రీజ్ అయినట్టే లెక్క. ఎందుకంటే 250కి 2500 పెద్ద నెంబరు, ఆ 250తో కంపేర్ చేస్తే 400 కొంచెం రైజ్ అయితే వచ్చిన నెంబరు. సో ఇలా అనమాట. మన డిఫరెన్స్ చూసుకుంటే తక్కువ డిఫరెన్స్ ఉందనుకోండి, లేదంటే నెంబర్స్ అనేవి కొంచెంగా ఇంక్రీజ్ అవుతున్నాయి అనుకోండి, అది మనం ఇంక్రీజింగ్ సిరీస్గా తీసుకోవచ్చు, అంటే ఎడిషన్ సిరీస్గా తీసుకోవచ్చు. విత్ ఏ కాన్స్టెంట్ నెంబర్ ఆర్ ఎనీ అదర్ నెంబర్, బట్ ఎడిషన్ అనమాట. దీనికి రివర్స్ అంటే బిగ్ నెంబర్ నుంచి స్మాల్ నెంబర్కి స్లోగా గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుంటే కనుక ఇది మనకి సబ్ట్రాక్షన్ సిరీస్ అని చెప్పి తీసుకోవచ్చు. ఓకేనా. ఇది మనకి ఫస్ట్ది, సెకండ్ది. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ తీసుకుంటే డ్రాస్టిక్ చేంజ్ ఉంటుంది అనమాట, డ్రాస్టిక్. సో ఇదేంటంటే గ్రాడ్యువల్ డిక్రీజ్. ఇది మనకి గ్రాడ్యువల్ ఇంక్రీజ్. ఇది మనకి సడన్ ఇంక్రీజ్. సడన్ ఇంక్రీజ్ అంటే మల్టిప్లికేషన్. నెక్స్ట్ ఇప్పుడు అదే లైన్ తీసుకొని సడన్ డిక్రీజ్ ఉంటే అది డివైడెడ్ బై. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి, అన్నిటికీ సేమ్ అనమాట. ఓకేనా. గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయితేనేమో ప్లస్, గ్రాడ్యువల్గా డిక్రీజ్ అయితేనేమో నెగిటివ్, అండ్ సడన్గా ఇంక్రీజ్ అయితేనేమో అది మల్టిప్లికేషన్, అండ్ సడన్గా డిక్రీజ్ అయితేనేమో డివైడెడ్ బై. ఓకేనా. ఈ 4 ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ దీంట్లో రకరకాల మోడల్స్ ఏమంటే మనం చూసుకుంటూ వెళ్తాం ఇప్పుడు ఇంకా. ఓకేనా, డీటెయిల్గా. సో ఫస్ట్ది ఏమైపోయింది మనకి, కాన్స్టెంట్ నెంబర్ అయిపోయింది కదా. నెక్స్ట్ సెకండ్ది ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఆర్డర్. ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఆర్డర్ అనమాట. ఇంక్రీజ్ ఆర్డర్ అంటే 1 నుంచి 10 వరకు ఇట్లా ఇంక్రీజ్ అవుతూ, అంటే 10 అనే కాదు, ఎంత ఉంటే అంతవరకు, +1 +2 +3 +4 +5. దీంట్లో కూడా అంతే, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్, ఈ 4 చూడండి. ఓకేనా. ఇంక్రీజింగ్ ఆర్డర్ ఏంటి, ఫస్ట్ న్యాచురల్ నెంబర్ తీసుకుందాం. దీంట్లో ఫస్ట్ మనం న్యాచురల్ నెంబర్ అంటే కంటిన్యూగా ఉండే నెంబర్స్ తీసుకుంటాం. అవి ఎలా తీసుకోవచ్చు, +1 +2 +3 అలాగనే తీసుకోవచ్చు, లేదంటే -1 -2 -3 అలా ఇంక్రీజింగ్ ఆర్డర్లో సబ్ట్రాక్షన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, లేదంటే ×1 ×2 ×3 ఇలా చేసుకుంటూ వెళ్ళొచ్చు, లేదా డివైడెడ్ బై 1 డివైడెడ్ బై 2 డివైడెడ్ బై 3 ఇలాగైనా చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇదేంటిది మనకి ఇంక్రీజింగ్ ఆర్డర్. మరి ఇప్పుడు డిక్రీజింగ్ ఆర్డర్ కూడా ఉండాలి కదా. డిక్రీజింగ్ ఆర్డర్ ఏముంటుంది, +3 +2 +1 ఇలా తగ్గించుకుంటూ రావచ్చు, లేదంటే -3 -2 -1 ఇలా తగ్గించుకుంటూ సబ్ట్రాక్షన్ చేయొచ్చు, లేదంటే ×3 ×2 ×1 ఇలా చేయొచ్చు, లేదంటే డివైడెడ్ బై 3 డివైడెడ్ బై 2 డివైడెడ్ బై 1 ఇలా కూడా చేయొచ్చు. అంటే
డిక్రీజింగ్ ఆర్డర్, ఇంక్రీజింగ్ ఆర్డర్ రెండు సేమ్ ఉంటాయి. బట్ ఇంక్రీజింగ్ అంటే స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్, డిక్రీజింగ్ అంటే బిగ్ నెంబర్ టు స్మాల్ నెంబర్. అప్రోచ్ అయితే సేమ్ ఉంటుంది అనమాట. ఓకేనా? అండ్ మీకు క్లియర్గా చెప్పాను ప్లస్ అయితే ఎలా ఉంటుంది, అంటే ఎడిషన్ సిరీస్ అయితే ఎలా ఉంటుంది, అండ్ సబ్ట్రాక్షన్ సిరీస్ ఎలా ఉంటుంది మీకు క్లియర్గా చెప్పాను. ఓకేనా? ఆ డిఫరెన్స్ని బట్టి మీరు చెక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఆర్డర్లో మనకి ఈ న్యాచురల్ నెంబర్ అయిపోయింది. ఇప్పుడు సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతూ రకరకాలుగా ఏముంటాయి అంటే, ఇప్పుడు ఫస్ట్ ఏం చేసాం మనం, న్యాచురల్ నెంబర్స్ చూసాం, వాటిని బట్టి వెళ్ళాం. నెక్స్ట్ ఇప్పుడు ఈవెన్ నెంబర్స్, అంటే ఓన్లీ ఈవెన్ నెంబర్స్తో యాడ్ చేయడం, ఈవెన్ నెంబర్తో సబ్ట్రాక్షన్ చేయడం, ఆ విధంగా ఉండొచ్చు. నెక్స్ట్ ఆడ్ నెంబర్స్, ఓన్లీ ఆడ్ నెంబర్స్తో యాడ్ చేయడం, ఓన్లీ ఆడ్ నెంబర్తో సబ్ట్రాక్షన్ చేయడం, ఓన్లీ ఆడ్ నెంబర్స్తో మల్టిప్లై చేయడం, లేదా ఓన్లీ ఆడ్ నెంబర్స్తో డివైడెడ్ బై చేయడం. ఓకేనా? నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్, ఇది కూడా సేమ్, ప్రైమ్ నెంబర్స్తో యాడ్ చేస్తారు, ప్రైమ్ నెంబర్స్తో సబ్ట్రాక్షన్ చేస్తారు, ప్రైమ్ నెంబర్స్తో మల్టిప్లై చేస్తారు, ప్రైమ్ నెంబర్స్తో డివైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఎడిషన్ నెంబర్ చూద్దాం, 0తో స్టార్ట్ అయింది అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఎడిషన్ రిలేటెడ్ తీసుకుందాం, 0తో స్టార్ట్ అయింది. సో ఫస్ట్ వీళ్ళు 3తో చేశారు అనుకుందాం. ఓకేనా? 3 తర్వాత ప్రైమ్ నెంబర్ ఏంటి, 5 కదా, 3 + 5 ఏంటి, 8. నెక్స్ట్ ఇప్పుడు 5 తర్వాత ప్రైమ్ నెంబర్ ఏంటి, 7 కదా, 8 + 7 ఏంటి, 15. 7 తర్వాత ప్రైమ్ నెంబర్ 9 కాదు, 11, 26. నెక్స్ట్ ఏంటి, సో ఇప్పుడు చూసుకుంటే ఇది +3 +5 +7 +11, నెక్స్ట్ 13 కాబట్టి 26 + 13 దట్ ఈజ్ ఈక్వల్ టు 39 ఇస్ ద సొల్యూషన్. సో ఇదే విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి స్మాల్ నెంబర్ నుంచి బిగ్ నెంబర్ ఉంది కాబట్టి ఇంక్రీజింగ్ ఆర్డర్, డిక్రీజింగ్ ఆర్డర్ అంటే 11 to 3 ఉంటుంది రివర్స్ ఆర్డర్లో. అంటే ఇది ప్లస్, ఒకవేళ మైనస్ చేయొచ్చు, మల్టిప్లికేషన్ చేయొచ్చు, డివైడెడ్ బై కూడా చేయొచ్చు. సో ప్రాసెస్ అయితే ఎలా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు కాంపోజిట్ నెంబర్. కాంపోజిట్ నెంబర్ అంటే ఏం లేదు, డిఫరెన్స్ సేమ్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తారు, అంటే ఇప్పుడు యాడ్ చేసుకుంటూ వెళ్తారు ఇంక్రీజింగ్ ఆర్డర్లో, 5తో, తర్వాత 10తో, తర్వాత 15తో, తర్వాత 20తో, తర్వాత 25తో ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్తారు. ఓకేనా? ఈ నెంబర్స్ ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్తారు, అంటే నెంబర్కి మధ్యలో మనకి డిఫరెన్స్ సేమ్ ఉంటుంది. ఇవన్నీ మనం కాంపోజిట్ నెంబర్స్ అనే పిలుచుకోవచ్చు. ఓకేనా? ఎందుకంటే మనం ఇక్కడ గ్రేడ్ చేసేసాం కదా, ఈవెన్ సపరేట్ గ్రేడ్ చేసాం, ఆడ్కి ఆడ్ సపరేట్ గ్రేడ్ చేసాం, ప్రైమ్కి ప్రైమ్ సపరేట్ గ్రేడ్ చేసాం. ఇవన్నీ ఆడ్ నెంబర్స్ కూడా, బట్ ఆడ్ కేటగిరీలో పెట్టకుండా సపరేట్గా పెడుతున్నాం కాబట్టి కాంపోజిట్ నెంబర్ అని పిలుస్తున్నాం అంతే. అంటే డిఫరెన్స్ సేమ్ ఉండే విధంగా నెంబర్కి +10 +20 +30 +40 ఈ విధంగా ఎలాగైనా ఉండొచ్చు. ఓకేనా? అది కూడా మనం ఒక ఆర్డర్ కింద తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ స్క్వేర్స్ అండ్ క్యూబ్స్. మరి ఇప్పుడు ఈ స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ ఏ విధంగా తీసుకుంటారు అంటే, n స్క్వేర్ అంటే n క్యూబ్, స్క్వేర్ అంటే n స్క్వేర్, క్యూబ్ అంటే n క్యూబ్. ఈ డిఫరెన్స్ మనకి మిడిల్ ఏదైతే ఉంటుందో, ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్కి మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు A B C D E తర్వాత మనకి ఏంటి అన్నారు అనుకోండి, ఈ డిఫరెన్స్ n స్క్వేర్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 స్క్వేర్ ఉండొచ్చు, ఇది 2 స్క్వేర్ ఉండొచ్చు, అంటే ఇది 1 స్క్వేర్ ఉండొచ్చు, 2 స్క్వేర్ ఉండొచ్చు, ఇది 3 స్క్వేర్, ఇది 4 స్క్వేర్, నెక్స్ట్ ఏంటనేది 5 స్క్వేర్ డిసైడ్ అయిపోయింది ఆటోమేటిక్గా. ఇవన్నీ యాడ్ చేసుకుంటే ఎడిషన్ సిరీస్, ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఎడిషన్ సిరీస్. ఇప్పుడు ఇంక్రీజింగ్ ఆర్డర్లో సబ్ట్రాక్షన్ అంటే అన్ని మైనస్లు పెడతాం, ఇంక్రీజింగ్ ఆర్డర్లో మల్టిప్లికేషన్ అంటే అన్ని ఇంటూలు పెడతాం, ఇంక్రీజింగ్ ఆర్డర్లో డివైడెడ్ బై అంటే అన్ని డివైడెడ్ బై పెడతాం. ఓకేనా? అంటే అన్ని ప్రాబ్లమ్స్కి అన్ని ఒకే విధంగా రావాలని రూల్ ఏమీ లేదు. ఏ ప్రాబ్లంలో ఏ మోడల్ మనకు మ్యాచ్ అవుతుందో అలాగే మనకు క్వశ్చన్స్ ఇస్తారు. ఇప్పుడు ఈ మోడల్ చెప్పాను, ఇప్పుడు ఈ మోడల్లో నేను ఏం చెప్తున్నాను, ప్రతిదానికి ఇంటూ, డివైడెడ్ బై, సబ్ట్రాక్షన్, ఎడిషన్ అన్నీ ఉంటాయని చెప్తున్నా. ఇప్పుడు ఇలాంటి మోడల్ చూస్తే ప్లస్ అనేది చూడడానికి మనకి ఈజీగా ఉంది, సబ్ట్రాక్షన్ కూడా పాసిబిలిటీ ఉంటుంది, మల్టిప్లికేషన్ పాసిబిలిటీగా ఉంటుంది. బట్ ఇప్పుడు డివైడెడ్ బైకి వచ్చేసరికి ఏమవుతుంది, ఇక్కడ మనం 25తో డివైడ్ చేయాలి అంటే ఇక్కడ ఏదో చాలా పెద్ద నెంబర్ ఉండాలి. ఓకేనా?
అక్కడ పెద్ద నెంబర్ ఇచ్చి ఆ పెద్ద నెంబర్ని ఫస్ట్ 1తో డివైడ్ చేసి, ఆ తర్వాత 4తో డివైడ్ చేసి, ఆ తర్వాత 9తో డివైడ్ చేసి, ఆ తర్వాత 16తో డివైడ్ చేసి, నేను ఈ నెంబర్స్ చెప్తున్నా. 1తో డివైడ్ చేసి, 2తో డివైడ్ చేసి, 9తో డివైడ్ చేసి, ఆ తర్వాత 16తో డివైడ్ చేసి, ఆ తర్వాత 25తో డివైడ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. అంటే ఇది పెద్ద ప్రాబ్లం. సో ఇంత లెంతీగా ఇంత కష్టంగా ఇవ్వకపోవచ్చు, బట్ మోడల్ అయితే మీకు తెలిసి ఉండాలి. అందుకని మీకు క్లారిటీగా చెప్తున్నాను అనమాట. ఓకేనా? సో ఇప్పుడు దీంట్లో ఇంకొంచెం క్లియర్గా సిరీస్ ఏముంటాయి అంటే, ఇప్పుడు వరుసగా ఇచ్చే నెంబర్లు చెప్తున్నా. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్, 6 స్క్వేర్ ఇచ్చి నెక్స్ట్ ఏంటి అంటే 7 స్క్వేర్ ఇచ్చి మనం ఈజీగా చెప్పేయచ్చు. ఓకేనా? ఈజీగా అని చెప్పేస్తాం. ఇప్పుడు ఇదే సిరీస్ అంటే నేనేం చెప్తాను, ఇది n స్క్వేర్ సిరీస్. n స్క్వేర్ సిరీస్ ఇట్లాగా స్క్వేర్లు ఏమేమి ఉంటాయో చూడండి. n స్క్వేర్, n స్క్వేర్ ప్లస్ 1, n స్క్వేర్ మైనస్ 1. క్యూబ్స్లోకి వచ్చేసరికి n క్యూబ్, n క్యూబ్ ప్లస్ 1, n క్యూబ్ మైనస్ 1. నెక్స్ట్ n స్క్వేర్ ప్లస్ n, n స్క్వేర్ మైనస్ n, n క్యూబ్ ప్లస్ n, n క్యూబ్ మైనస్ n, n క్యూబ్ ప్లస్ n స్క్వేర్, n క్యూబ్ మైనస్ n స్క్వేర్. ఇన్ని రకాలుగా మనల్ని క్వశ్చన్లు అడగొచ్చు. ఏదో ఒకటి ర్యాండమ్గా తీసుకొని చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకుందాం, ఇది ర్యాండమ్గా తీసుకుందాం. సో ఫస్ట్ది 1 స్క్వేర్ ప్లస్ 1 2, 2 స్క్వేర్ ప్లస్ 2, 2 స్క్వేర్ 4, 4 ప్లస్ 2 6, 3 స్క్వేర్ 9, 9 ప్లస్ 3 12, 4 స్క్వేర్ 16, 16 ప్లస్ 4, 5 స్క్వేర్ 25, 25 ప్లస్ 5. నెక్స్ట్ ఏంటి, ఇట్లా అడుగుతారనమాట. ఇలా అడగొచ్చు, పాసిబిలిటీ ఉంది. చాలా ఎగ్జామ్స్లో ఇలా మనకి చాలా క్వశ్చన్ అడుగుతూనే ఉన్నారు. ఓకేనా? సో ఇది మనకి టోటల్గా ఈ నెంబర్ సిరీస్ సంబంధించిన ప్రాబ్లమ్స్. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతూ ఒక మిక్స్డ్ సిరీస్ ఉంటుంది. మిక్స్డ్ సిరీస్ అంటే ఆల్టర్నేటివ్ గ్యాప్స్ అనమాట. ఇట్లా ఆల్టర్నేటివ్ గ్యాప్స్ అది కూడా ఉంటుంది మిక్స్డ్ సిరీస్ అని చెప్పి. అండ్ నెక్స్ట్ ఇంకోటి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటాం. వీటిలో కూడా సేమ్. ఇప్పుడు మ్యాథమెటికల్ ఆపరేషన్ అంటే ఏం లేదు, ఎనీ టూ ఆపరేషన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అనమాట. ఇంటూ చేసి ప్లస్ చేయాలి, ఇంటూ చేసి మైనస్ చేయాలి, డివైడెడ్ బై చేసి ప్లస్ చేయాలి, డివైడెడ్ బై చేసి మైనస్ చేయాలి. ఇలా ఏదో ఒకటి ఉంటుంది. దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ప్రాబ్లం లేదు మనకి. సో 2 తీసుకున్నాం అనుకోండి. నెక్స్ట్ నెంబర్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేద్దామంటే ఇంటూ అండ్ మైనస్ తీసుకుందాం. ఇంటూ అండ్ మైనస్. సో ఫస్ట్ ఇప్పుడు 1 తీసుకుందాం. ఓకేనా? అంటే సేమ్ నెంబర్స్ తీసుకుందాం. ఇంటూ 1 మైనస్ 1, 2 ఇంటూ 1 అంతా 2, 2 మైనస్ 1 అంతా 1, 1 వచ్చింది. ఇంటూ 1 మైనస్ 1. నెక్స్ట్ ఏం రావాలి ఇప్పుడు, ఇంటూ 2 మైనస్ 2 రావాలి. 1 ఇంటూ 2 ఎంత 2, 2 మైనస్ 2 0. సో ఇక్కడ ఆగిపోయింది, అంటే ఇలా వస్తే ఆగిపోయింది. బట్ పెద్ద నెంబర్తో ఉందనుకోండి, మనకి తగ్గే కొద్ది వేరే నెంబర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదంటే ఇక్కడే మనం ఇంటూ 1 మైనస్ 1 పెట్టి ఇంటూ 2 మైనస్ 1 పెట్టవచ్చు. తర్వాత ఇంటూ 3 మైనస్ 1 పెట్టవచ్చు. ఇంటూ 4 మైనస్ 1 పెట్టవచ్చు. అంటే ఇలా ఎలాగైనా మనం పెట్టవచ్చు అనమాట. ఓకేనా? ప్రాసెస్ మనకి ఏంటి, అవి ఒక సిరీస్ ప్రకారంగా ఉండాలి. ఏ ఆర్డర్లో ఉన్నా కానీ మనకి సంబంధం లేదు. ఓకేనా? రైట్. నెక్స్ట్ వచ్చేసి ఆల్ఫాబెట్ సిరీస్. ఆల్ఫాబెట్ సిరీస్ అంటే ఏం లేదండి, డైరెక్ట్గా ఆల్ఫాబెట్ నెంబర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఆల్ఫాబెట్ నెంబర్స్ వస్తే చాలు. అందుకే మీకు ఫస్ట్ నేను కోడింగ్ అండ్ డీకోడింగ్ చెప్పాను. ఓకేనా? ఆల్ఫాబెట్ నెంబర్స్ 1 to 26, 26 to 1 అనేది ఇంక్రీజింగ్ ఆర్డర్లో డిక్రీజింగ్ ఆర్డర్లో ఇస్తారు. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఆల్ఫా న్యూమరిక్. ఆల్ఫా న్యూమరిక్ కూడా పెద్దగా ఏముండదు. నెంబర్స్ ఆల్ఫాబెట్స్ రెండు కల్పిస్తారు. నెంబర్స్కి సపరేట్ సిరీస్ ఉంటుంది, ఆల్ఫాబెట్స్కి సపరేట్ సిరీస్ ఉంటుంది. ఇక్కడ మనకి ఆల్ఫాబెట్ సిరీస్లో గ్రూప్ లెటర్స్ ఇస్తారు. అంటే 3-4 లెటర్స్ కలిపి గ్రూప్గా ఇస్తారు. వాటికి కూడా అంతే సపరేట్గా సిరీస్ ఉంటుంది. ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ అనేది మనం ప్రాబ్లమ్స్లో చూస్తాం. అండ్ ఈ ఆల్ఫా న్యూమరిక్ చూస్తే నెంబర్స్కి సపరేట్ సిరీస్ ఉంటుంది, ఆల్ఫాబెట్స్కి సపరేట్ సిరీస్ ఉంటుంది. లేదంటే ఈ నెంబర్స్కి ఆల్ఫాబెట్కి కలిపి ఏదైనా లింక్ ఉంటుంది. మల్టిప్లై చేస్తే నెంబర్ రావటము, లేదంటే డివైడెడ్ బై చేస్తే నెంబర్ రావటము, లేదంటే యాడ్ చేస్తే నెంబర్ రావటము, అలా ఏదో విధంగా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఆల్ఫాబెట్ రిపీటింగ్ సిరీస్. ఈ ఆల్ఫాబెట్ రిపీటింగ్ సిరీస్ అంటే ఈ ఆల్ఫాబెట్ సిరీస్ కానీ ఆల్ఫా న్యూమరిక్ సంబంధం లేదు.
ఇది ఒక్కటి సపరేట్ కేటగిరీ అనమాట. సో ఏంటంటే ఎనీ 3 లెటర్స్ ఆర్ ఎనీ 4 లెటర్స్ రిపీట్ అవుతూ ఉంటాయి సెట్గా. ఫర్ ఎగ్జాంపుల్ ABBA ఒక సెట్, ABBA ఇంకొక సెట్, ABBA ఇంకొక సెట్, ABBA ఇవి ఇలా రిపీట్ అవుతూ ఉంటాయి. సో వీటిల్లో మనకి ఏదో ఒకటి ఇవ్వరు. ఇక్కడ ఇది ఇవ్వరు, ఇక్కడ ఇది ఇవ్వరు, ఇక్కడ ఇది, ఇక్కడ ఇది. సో ఇట్లా ఇవ్వకపోవచ్చు. ఇక్కడ మనకి డాష్లు ఇస్తారు. వీటిని మనం కనిపెట్టాలి. ఈ రిపీటింగ్ ఎక్కడ అవుతుందో చెక్ చేసుకొని ఇక్కడ మనకి ఏతో ఎండ్ అవుతుంది, లాస్ట్లో ఏతో ఎండ్ అయింది. సో మనకి ఇక్కడ 4 లెటర్స్ తర్వాత కాబట్టి మేబీ 4 సెట్ అయ్యి ఉండొచ్చు. ఇక్కడ ఏతో ఎండ్ అవుతుంది, 4 లెటర్స్ వెనక్కి వస్తే సో ఇక్కడ గ్యాప్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఏ ఛాన్స్ ఉంది. ఏతో స్టార్ట్ అవుతుంది, ఏతో స్టార్ట్ అవుతుంది, ఏతో స్టార్ట్ అయింది, ఏతో స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ మనకి సెకండ్ ప్లేస్లో B ఉంది, ఇక్కడ B ఉండొచ్చు, ఇక్కడ B ఉండొచ్చు, ఇక్కడ B ఉండొచ్చు. సో డాష్ ప్లేస్లో మనం ఏవైతే ఫిల్ చేసుకున్నామో అదే మన సొల్యూషన్. BABB దట్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా? అంటే చాలా రకాలుగా ఉంటాయి. ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. ఓకేనా? ఇది మనకి టోటల్ ఇంట్రడక్షన్ అబౌట్ సిరీస్, నంబర్ సిరీస్, ఆల్ఫాబెట్ సిరీస్, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ అండ్ ఆల్ఫాబెట్ రిపీటింగ్ సిరీస్. సో మీకు ఇది కొంచెం ఇంపార్టెంట్. నార్మల్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు అందరూ, బట్ ఈ కాన్సెప్ట్ మీద అంతగా ఫోకస్ చేయరు. ఈ కాన్సెప్ట్ కొంచెం తెలుసుకుంటే, ఈ మోడల్స్ ఎలా అడుగుతున్నారు కొంచెం తెలుసుకుంటే దాన్ని బట్టి కొంచెం ఈజీగా వెళ్తుంది. మీకు ఎంత టైం పడుతుంది? మహా అయితే ఒక 15 to 20 మినిట్స్ పట్టింది మొత్తం చెప్పడానికి. బట్ మీకు ఏం చేశాను, అరౌండ్గా టాపిక్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసేసా ఫస్ట్ మీకు. దీన్ని బట్టి మీకు ప్రాబ్లమ్స్ అని ఎలా చేయాలో ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మనం చేసేది ప్రాక్టీస్ లాంటిది. ఓకేనా? రకరకాల సొల్యూషన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అండ్ మనకు తెలియని మిస్లేనియస్ మోడల్స్ ఎలా అడుగుతున్నారు, ప్రీవియస్ ఇయర్గా ఎలా క్వశ్చన్స్ అడిగారు, ఇవన్నీ కొంచెం డిస్కస్ చేస్తాం. సో క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా? సో క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం. సో ఇప్పుడు మీకు ఎట్లాగైతే నేను ఒక ఆర్డర్ ప్రకారంగా చెప్పాను మోడల్స్, ఇక్కడ క్వశ్చన్స్ కూడా అదే ఆర్డర్ ప్రకారంగా ఉంటాయి. ఫస్ట్ కాన్స్టెంట్ నెంబరు, తర్వాత ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఆర్డరు, ఆ తర్వాత స్క్వేర్స్లో క్యూబ్స్లో కానీ, ఆ తర్వాత మనకి రిపీటింగ్ అవుతూ, సో ఇట్లా అనమాట. ఓకేనా? సో అదే ఆర్డర్ ప్రకారంగా చేసుకుంటూ వెళ్దాం. మీకు ఆన్సర్స్ వస్తే మీరు చేసేయండి ఫాస్ట్గా, లేదంటే స్లోగా వినండి. నేనైతే కొంచెం నిదానంగా స్లోగా చెప్పుకుంటూ వెళ్తాను. ఓకే? అయినంత వరకు ఒక 1 hour టైంకి ఎంతవరకు అయితే క్వశ్చన్స్ అవుతాయి అంతవరకు చెప్తాను. మిగతా నెక్స్ట్ పార్ట్లో మనం కంప్లీట్ చేసేయచ్చు. ఓకేనా? సో క్వశ్చన్ నెంబర్ 1, 8, 13, 8, 23, 28, 33, 38. 8, 13, 18, 23, 28, 33, 38. ఒకసారి మీరు డిఫరెన్స్ గమనించండి. 8 నుంచి 38 వరకు ఇంక్రీజ్ అయింది. అంటే మనకి ఏంటిది? గ్రాడ్యువల్ ఇంక్రీజే. 8 నుంచి 13 అయింది, 13 నుంచి 18 అయింది, 18 నుంచి 23 గ్రాడ్యువల్ ఇంక్రీజ్ అవుతూ వెళ్ళింది కాబట్టి ఇది ఇంక్రీజింగ్ ఆర్డర్. సో ఇప్పుడు ఇది కాన్స్టెంట్ నెంబర్తో ఇంక్రీజ్ అయిందా లేదంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఇంక్రీజ్ అయిందని మనకు తెలిసిపోతుంది. ఓకేనా? 8 + 5 13, 13 + 5 18, 18 + 5 23, 23 + 5 28, 28 + 5 33, 33 + 5 38. సో నెంబర్స్ అన్ని +5 +5 +5 అవుతూ ఉన్నాయి. అంటే ఇది ఎడిషన్ సిరీస్ విత్ కాన్స్టెంట్ నెంబర్. సో కాన్స్టెంట్ నెంబర్ ఏంటి? 5. సో నెక్స్ట్ కూడా మనం ఏం చేయొచ్చు? పక్కా 5తో యాడ్ చేస్తే మనకి సొల్యూషన్ వచ్చేస్తుంది. సో 38 + 5 39, 40, 41, 42, 43. సో 43 ఇస్ ద సొల్యూషన్. ఆప్షన్ 3. ఇలానే ఉంటాయి క్వశ్చన్స్ అయినా మనకు సిరీస్లో. ఇంత ఈజీగా అడగకపోవచ్చు కానీ మేబీ ఇదే రేంజ్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. మన ఆర్ఆర్బీలో కూడా దీని మీద అడిగితే కొంచెం ఎక్కువ, అంత మించి ఎక్కువ టఫ్గా అడిగే ఛాన్స్ ఉండదు. మేబీ టఫ్గా అడిగితే మన బ్యాంకింగ్ సెక్టార్లో కానీ లేదంటే ఎస్ఎస్సి కానీ లేదంటే ఇప్పుడు ప్రజెంట్ జరగబోతున్న ఏపీ కానిస్టేబుల్ ఇలాంటి వాటిల్లో కొంచెం టఫ్గా అడిగే ఛాన్స్ ఉంటుంది. బట్ మిగతావన్నీ మనకి మోడరేట్గానే అడుగుతారు. ఓకేనా? మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే చాలు, ఈజీగా మీకు సాల్వ్ అయిపోతాయి ప్రాబ్లమ్స్ అన్ని. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, 21, 28, 35, 42, 49, 56, -70. నార్మల్గా ప్రాబ్లమ్ చూస్తే అర్థమైపోతుంది సొల్యూషన్ ఏంటి అనేది. ఎందుకంటే కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తుంటే మనకు అర్థం అవుతుంది చూడంగానే. ఎవరైతే ఫస్ట్ టైం వింటున్నారో వాళ్ళకి అంత అర్థం కాకపోవచ్చు, బట్ గ్రాడ్యువల్గా మీకు వచ్చేస్తుంది. చూడగానే ఏమర్థం అవుతుంది? ఇదంతా 21, 28, 35 ఇవన్నీ మనకి 7 మల్టిపుల్స్ అనమాట. అంటే 7 3 = 21, 7 4 = 28, 7 5 = 35, 7 6 = 42,
7 7s are 49, 7 8s are 56, 7 9s are 63. డైరెక్ట్ సొల్యూషన్ మనకు తెలిస్తే, లేదనుకోండి ప్రతి ఒక్కటి 7 నెంబర్ ఇంక్రీజ్ అవుతుందని మనం రాసుకోవచ్చు. 7 7. ఇక్కడ మనకి స్మాల్ కోఇన్సిడెన్స్ అంతే. ఇక్కడ 7 ఇంక్రీజ్ అవ్వడం, అన్ని 7 ఫ్యాక్టర్స్ కూడా అవ్వడం, అంటే 7 మల్టిపుల్స్ కూడా అవ్వడం అనేది కొంచెం కోఇన్సిడెన్స్. బట్ ఎలా చూసుకున్నా కానీ మనకి ఈ ప్రాసెస్లో మనకి ఎలాగో రైట్ ఆన్సర్ వస్తుంది. ఓకేనా? సో 63 ఆప్షన్ 1 ఇస్ ద సొల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. 59, 46, 33, 27. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ మీరు గమనించండి. 59 నుంచి 7 వరకు గ్రాడ్యువల్గా తగ్గింది. సిరీస్ అనేది తగ్గుతూ వచ్చింది. 59 నుంచి ఒకేసారి 7కి పడిపోలేదు. 59 నుంచి 46కి వచ్చింది, 46 నుంచి 33కి వచ్చిందంటే అరౌండ్ ఒక 10-15 లోపు మనకి డిఫరెన్స్ కనిపిస్తుంది. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే డిఫరెన్స్ చూద్దాం. అది పాసిబుల్ అవ్వకపోతే అప్పుడు వేరే ప్రాసెస్లోకి వెళ్తాం మనం. ఓకేనా? సో 59 - 46 అంటే -13, 46 - 33 అంటే ఇక్కడ కూడా 13, ఇక్కడ -13, ఇక్కడ కూడా మనకి -13 వస్తుంది. సో ఇక్కడ కూడా మనం ఏం చేయాలి? -13 చేయాలి. సో ఇప్పుడు 7 - 13 ఈజ్ ఈక్వల్ టు -6. సో ఆప్షన్ 2 ఈజ్ ద సొల్యూషన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 3. సో ఇదే మనకి పాసిబుల్ మెథడ్స్. ఓకేనా? ఇదే విధంగా క్వశ్చన్లు అడుగుతారు. ఇలాగే మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్తే ఈజీగా అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. 278, 255, 232, 209, -163. ఇక్కడ కూడా ఫస్ట్ నెంబర్ 278 ఉంది, లాస్ట్ నెంబర్ 163 ఉంది. నెంబర్ అనేది గ్రాడ్యువల్గా తగ్గింది, సడన్గా పడిపోలా. ఓకేనా? ఏ 2000 నుంచి 163కి వస్తే సడన్గా పడిపోయినట్లు, లేదంటే ఏ 1 నుంచి సడన్గా 163కి వెళ్తే సడన్గా ఇంక్రీజ్ అయినట్టు. బట్ ఇక్కడ 278 నుంచి 163 దాకా వచ్చిందంటే డిక్రీజ్ అయింది, బట్ గ్రాడ్యువల్గా స్లోగా డిక్రీజ్ అయింది. మనం డిఫరెన్స్ ఏంటో చూసుకుంటూ వెళ్దాం. ఓకేనా? 278 - 255 అంటే -23, -23. ఇది కూడా మనకి -23నే. సో ఇక్కడ కూడా మనం ఏం చేయొచ్చు? -23 చేయొచ్చు. సో 209 - 23 దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు 9లోంచి 3 పోతే 6, 20లోంచి 2 పోతే 18, 186 ఇస్ ద సొల్యూషన్. సో ఎలాంటి కంగారు లేదు, మనకు తెలిసిన బేసిక్ మెథడ్స్ మనం ఫాలో అయితే సరిపోద్ది. ఆటోమేటిక్గా సొల్యూషన్ వస్తుంది. ఏదో తొందరగా చేసేయాలి, గబగబా చేసేయాలి, 2-3 సెకండ్లు తక్కువలో చేసేయాలని చెప్పి కంగారు పడిపోయి ఏదైనా చిన్న మిస్టేక్స్ చేస్తే మనకి ప్రాబ్లం పోతుంది. ఓకేనా? అలా కాకుండా కొంచెం నార్మల్గా చేసినా పర్లేదు, మీకు టైం సరిపోతుంది. ఎక్కువ స్ట్రెస్ తీసుకోకపోతే టైం సరిపోతుంది. స్ట్రెస్ తీసుకుంటేనే తక్కువ టైంలో చేయాలని చెప్పి కంగారు పడ్డప్పుడు మనకి టైం వేస్ట్ అవుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. 321, 147, -7203. ఒక్కసారి ఈ నెంబర్ చూడండి. 3తో స్టార్ట్ అయింది, 7203తో ఎండ్ అయింది. అంటే చూడండి ఎంత డ్రాస్టిక్ చేంజ్ ఉందో, అర్థమవుతుంది కదా? సడన్గా ఇంక్రీజ్ అయిపోయింది నెంబర్. 3 నుంచి 21 అయింది. ఓకే, కొంచెం అనుకుందాం. 21 to 147 గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవ్వలేదు, సడన్గా ఇంక్రీజ్ అయిపోయింది. 147 తర్వాత ఏ నెంబర్ ఉందో తెలియదు, కానీ ఆ నెంబర్ తర్వాత డైరెక్ట్గా ఏమైంది? 7203కి వెళ్ళిపోయింది. అంటే సడన్ ఇంక్రీజ్ అంటే పక్కా మనకి మల్టిప్లికేషన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం? 3కి 7కి మల్టిప్లికేషన్ రిలేషన్ ఏంటో చూద్దాం. ఇంటూ 7, 3 7s are 21 వచ్చింది. నెక్స్ట్ మనం ఇంటూ 7 చెక్ చేద్దాం. 7 1s are 7, 7 2s are 14, సరిపోయింది. నెక్స్ట్ కూడా మనం ఇంటూ 7 చేయాలి. 147 ఇంటూ 7, 7 7s are 49, 7 4s are 28 plus 4 32, 7 1s are 7, 8 9 10, 1029. 1029 ఆప్షన్లో కూడా మనకు ఉంది. మ్యాక్సిమం అదే ఆన్సర్, 100% ఫిక్స్ అయిపోయింది. జస్ట్ ఇన్ కేస్ మనం రిఫరెన్స్ చూసుకోవాలి, అంటే క్లారిటీగా మనం చెక్ చేసుకోవాలి, వెరిఫై చేసుకొని. 1029 ఇంటూ 7 చేస్తే మనకి 7203 వస్తుందా లేదా? 7 9s are 63, 7 2s are 14 plus 6 20, 7 0s are 0, 2 into 2 రాసుకుంటాం. 7 1s are 7,
సరిపోయింది. సో ఇక్కడ ఏం రావాలి 1029. ఆప్షన్ 3 ఇస్ ద సొల్యూషన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 5. సో ఈ విధంగా మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్తాం ఇలాంటి క్వశ్చన్స్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. సో మీకు తెలియాల్సింది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పే ఈ క్లాస్లో ఈ టాపిక్లో రెగ్యులర్గా ఉండే క్వశ్చన్స్తో పాటు ప్రీవియస్ అడిగిన క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఓకేనా. సో క్వశ్చన్ నెంబర్ 6. 1280 ఇన్ విచ్ టర్మ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిరీస్. ఈ క్రింది అనుక్రమంలో 1280 అనున్నది ఎన్నవ పదం. అంటే సిరీస్లో మనకి ఎన్నో నెంబర్ అని అడుగుతున్నారు అంతే. 5, 10, 20, 40, 80. ఫస్ట్ మనకి సిరీస్ ఎలా ఉందో చూద్దాం. 5 into 2 10, 10 into 2 20, 20 into 2 40, 40 into 2 80. అంటే ఇంటూ 2 into 2 చేసుకుంటూ వెళ్ళారు. అంటే కాన్స్టెంట్ మల్టిప్లికేషన్. కాన్స్టెంట్ మల్టిప్లికేషన్ అన్నారు, బాగానే ఉంది. ఇప్పుడు 1280 ఎన్ని అవుతాయి అంటే ఏంటి, ఎన్నో నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇది ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ది, ఫోర్త్ది, ఫిఫ్త్ది, ఇలా ఎన్నో నెంబర్కి మనకి 1280 వస్తుందో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో నెక్స్ట్ నెంబర్ ఇంటూ 2 చేస్తే 160. 160 ఇంటూ 2 చేస్తే 320. 320 ఇంటూ 2 చేస్తే 640. 640 ఇంటూ 2 చేస్తే 1280. ఓకేనా. ఇది 6, ఇది 7, ఇది 8, ఇది 9. సో 9th నెంబర్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఆప్షన్ 1 ఇస్ ద సొల్యూషన్. ఇదో టైప్ ఆఫ్ మోడలే, అంటే కాన్సెప్ట్ సేమ్ ఉంది కదా, మీకు అర్థమవుతుంది కదా. కాన్సెప్ట్ సేమ్ ఉంది. 5 నుంచి 8 దాకా ఇచ్చారు. ఆ సిరీస్ మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే ఆటోమేటిక్గా మనం సొల్యూషన్ కూడా ఫైండ్ అవుట్ చేయగలిగినట్టే. మన క్వశ్చన్స్ ఎలా అడిగితే ఏంటి, ఏ ఫార్మాట్లో అడిగితే మనకేంటి. ఇక్కడ 1280 అన్నారు, సేమ్ ఫార్మాట్లో మనం చెక్ చేసుకుంటూ వెళ్తే మనకి 9th నెంబర్ మనకి 1280 వచ్చింది. ఆప్షన్ 1లో 9th నెంబర్ ఉంది కాబట్టి ఆప్షన్ 1 మనం మార్క్ చేసాం అంతే ఇక. ఓకేనా. సో ఆప్షన్ 1 ఇస్ ద సొల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. 1458 ఈజ్ విచ్ టర్మ్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. ఈ కింది అనుక్రమంలో 1458 అనున్నది ఎన్నవ పదం. సేమ్ యాస్టేజ్ మనం ఫాలో అవుతాం. ఫస్ట్ మనం సిరీస్ అంటే ఫైండ్ అవుట్ చేద్దాం. 6, 18, 54, 162. కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమైపోద్ది చూసినప్పుడే. ఈ క్వశ్చన్ రాసిన టైంలోనే మీకు అర్థమైపోద్ది. కొంచెం ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకి, కొత్త వాళ్ళకి అంతగా అర్థం కాకపోవచ్చు, బట్ నో ప్రాబ్లం. క్వశ్చన్స్ చూసే కొద్దీ, ప్రాక్టీస్ చేసే కొద్దీ, తెలుసుకునే కొద్దీ మీకు అలవాటు అయిపోద్ది. ఓకేనా. 6 into 3 18, 18 into 3 54, 54 into 3 162. అంటే కాన్స్టెంట్ నెంబర్ మల్టిప్లికేషన్ సిరీస్. నెంబర్ ఏంటి 3. సో ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 చేసుకుంటూ వెళ్ళాలి. ఎప్పటి వరకు మనకి 1458 వచ్చేంత వరకు మనం చేసుకుంటూ వెళ్తూనే ఉండాలి. నెక్స్ట్ ఇంటూ 3, 3 2s are 6, 3 6s are 18, 3 1s are 3, 4, 486. నెక్స్ట్ ఇంటూ 3, 3 6s are 18, 3 8s are 24 plus 1 25, 3 4s are 12 plus 2 14. మనకి ఎక్కడే వచ్చేసింది 1458. ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్, ఇది ఫిఫ్త్, 6th. సో 6th నెంబర్ ఈజ్ 1458. చూడండి మనకి ప్రాసెస్ సేమ్గా ఉంది, నెంబర్స్ మాత్రమే చేంజ్ అవుతున్నాయి అంతే. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. 32, 8, 2, 1/2, 1/8 తర్వాత ఏంటి. సో చూడంగానే మీకు అర్థమైపోవాలి, నెంబర్ నుంచి ఫ్రాక్షన్ దాకా వచ్చిందంటేనే 100% డివిజన్ ఉన్నట్టు లెక్క. మల్టిప్లికేషన్కి పాసిబుల్ అయ్యే ఛాన్స్ లేదు, ఎడిషన్కి సబ్ట్రాక్షన్కి అస్సలకే పాసిబుల్ అయ్యే ఛాన్స్ లేదు. సో 100% ఇది డివిజన్ రిలేటెడ్ సిరీస్. సో డైరెక్ట్గా డివైడెడ్ బై 4, ఎందుకంటే 32/4 is equal to 8. డివైడెడ్ బై 4, 4 2s are 8. డివైడెడ్ బై 4. సో 2/4 ఉంటే 2 1s are 2 2s are 1/2నే మనకు వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ డివైడెడ్ బై 4 చేస్తే మనకి 1/8 వస్తుంది.
నెక్స్ట్ డివైడెడ్ బై 4 చేస్తే అంటే 1/8/4 చేస్తే ఈ రెండు మల్టిప్లై అవుతాయి 1/32 అవుతుంది. సో 1/32 is the solution for question number 8. So option 1. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. 386, 193, 96.5, 48.25 తర్వాత ఏంటి? ఇది కూడా మనకు చూడగానే అర్థమైపోతుంది. 386 నుంచి 48.25 దాకా వచ్చింది. పాయింట్స్ వచ్చినాయి అంటేనే ఇక్కడ డివిజన్ ఉందని చెప్పేసి అర్థం. ఇక్కడ 386 193 అయిందంటే 2 3s are 6, 2 1s are 2, 2 9s are 18 అంటే బై 2 చేస్తే సరిపోతుంది. సో డివైడెడ్ బై 2. ఇది కూడా మనకి డివైడెడ్ బై 2. 96 2s are 2 6s are 12, 2 9s are 18. సో 192 వస్తుంది. 0.5 అంటే 193 సరిపోయింది. ఇది కూడా డివైడెడ్ బై 2. ఇక్కడ మనకి ఈజీగా కనిపెట్టవచ్చు. 0.5 అనేది 0.25 అయింది అంటే 0.50 అనేది 0.25 అయింది అంటే బై 2 అయినట్టే కదా 0.5 అనేది. సో ఇలాంటి చిన్న చిన్న వాటి ద్వారా మీరు కూడా ఈజీగా కనిపెట్టవచ్చు. ఒకవేళ మీకు మొత్తం ఐడియా లేకపోయినా క్యాలిక్యులేషన్స్ అని తెలియకపోయినా కూడా ఇలాంటి చిన్న చిన్న వాటి ద్వారా మీరు ఈజీగా కనిపెట్టవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు డివైడెడ్ బై 2. 48/2 ఎంత? 24 పాయింట్. ఇప్పుడు ఇక్కడ 25 ఉంది కదా, ఈ 25 మనం 0.250గా రాసుకోవచ్చు. ఈ 250/2 చేస్తే ఏమవుతుంది? 125 వస్తుంది అంటే 0.125 రావాలి. సో 24.125 ఇస్ ద సొల్యూషన్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. 3125, 625, 125, 25, 5. దీని సొల్యూషన్ ఏంటి? ఇది కూడా అంతే, చాలా బిగ్ నెంబర్. 3000 నుంచి 5కి పడిపోయింది కాబట్టి డివిజన్. మరి దేంతో చేసి సరిపోతుందంటే ఇక్కడ చూడండి 125 ఉంది, 625 ఉంది. ఒకసారి రివర్స్లో చూడండి. 125 5s are 625 అంటే 5తో మల్టిప్లై చేస్తే రివర్స్లో అవుతుందంటే డైరెక్ట్లో మనకి ఏముండాలి? డివైడెడ్ బై ఉండాలి. సో డివైడెడ్ బై 5 అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఒకసారి మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది, ఈజీగా అర్థమైపోతుంది. సో 3125/5, 5 6s are 5 2s are 5 5s are సరిపోయింది. సో డివైడెడ్ బై 5. ఇది కూడా ఆబ్వియస్లీ డివైడెడ్ బై 5. ఇది కూడా డివైడెడ్ బై 5. ఇక్కడ డివైడెడ్ బై 5 అండ్ లాస్ట్ ఇక్కడ కూడా డివైడెడ్ బై 5 చేస్తే 5/5 ఎంత? 1. ఆప్షన్ 3 ఇస్ ద సొల్యూషన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 10. ఓకేనా. ఇప్పుడు దీన్ని ఇంకో విధంగా కూడా చేస్తాం సార్ అంటే ఇంకో విధంగా కూడా చేయొచ్చు. రివర్స్ ఆర్డర్లో తీసుకుంటాం అంతే. ఇక్కడ 5 5s are 25, 25 5s are 125, 125 are 625, 625 5s are 3125. అంటే ఇక్కడ ముందు ఏ నెంబర్ ఉంటే ఇంటూ 5 చేస్తే 5 వస్తుంది, 1 ఉంటే వస్తుంది. అలా కూడా మీరు ట్రై చేయొచ్చు. ఓకేనా. బట్ ఇక్కడ మనం ప్రాసెస్ వైజ్ మోడల్ వైజ్ చెప్పుకుంటూ వెళ్తున్నాం కాబట్టి నేను ఆ మోడల్ ప్రకారంగా చెప్పుకుంటూ వెళ్తున్నా. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. 1024, 256, 64, 16-1. ఇది కూడా అంతే, డిక్రీజ్ అవుతూ వచ్చింది. మీకు కనుక ఇప్పుడు ఈ 1024 ఏ నెంబర్తో డివైడ్ చేస్తే 250s వస్తాయని తెలియకపోతే కనుక ఈ చిన్న నెంబర్స్ దగ్గర మీరు చెక్ చేసుకోవచ్చు. 16 4th are 64, 4తో మల్టిప్లై అయింది కాబట్టి ఇక్కడ కూడా ఫస్ట్ మీరు 4తో డివైడ్ చేసి ట్రై చేయొచ్చు. ఓకేనా. 4 2s are 8, 22 వస్తుంది. 4 5s are 20, 2 మిగులుతుంది 24, 4 6s are 24 సరిపోయింది కాబట్టి డివైడెడ్ బై 4. ఓకేనా. ఇది కూడా డివైడెడ్ బై 4, ఇది డివైడెడ్ బై 4. సో ఇక్కడ కూడా మనకి డివైడెడ్ బై 4 రావాలి. 16/4 అంటే ఎంత మనకి? 4. 4 ఇస్ ద సొల్యూషన్. ఇక్కడ మనం డివైడెడ్ బై 4 చేస్తే మనకి 1 వస్తుంది. సో ప్రాబ్లం లేదు. ఆప్షన్ 2 ఇస్ ద సొల్యూషన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 11. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. 24, 29, 35, 42 అండ్ 50. సో చూడడానికి 24 to 50 అంటే గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ వెళ్ళింది, సడన్ ఇంక్రీజ్ అయితే లేదు.
సో మనకి ఇంక్రీజింగ్ దాంట్లో తీసుకోవచ్చు, అంటే ఎడిషన్ తీసుకోవచ్చు. అది కాన్స్టెంటా లేదంటే ఇప్పుడు ఇంక్రీజింగ్ ఆర్డర్లో అనేది మనం డిఫరెన్స్ని బట్టి ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ 24 to 29 అంటే +5తో ఇంక్రీజ్ అయినట్టు లెక్క. 29 to 35 అంటే +6. 35 to 42 అంటే +7. 42 to 50 అంటే +8. సో ఇప్పుడు మీరు గమనిస్తే మీకు ఈజీగా అర్థమైపోవాలి. 5తో స్టార్ట్ అయింది, 8తో ఎండ్ అయింది ఇంక్రీజింగ్ ఆర్డర్లో. అంటే 5, 6, 7, 8 అయింది. నెక్స్ట్ టైం వస్తుంది ఆటోమేటిక్గా 9 వస్తుంది. సో నెక్స్ట్ మనం 9తో యాడ్ చేస్తే 50 + 9 = 59. సో ఆప్షన్ 2 is the solution for question number 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. 7, 18, 40. ఇక్కడ మనకు మిడిల్ నెంబర్ కనుక్కోమన్నారు. 117, 172. ఫస్ట్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. దాని తర్వాత ఈ రెండింటి నెంబర్స్ మధ్య డిఫరెన్స్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఆ తర్వాత మిడిల్లో సొల్యూషన్ ఏంటో మనం చూద్దాం. ఇక్కడ 7 నుంచి 18 దాకా వచ్చిందంటే ఇక్కడ మనకి +11తో యాడ్ అయినట్టు లెక్క. 18 నుంచి 40 దాకా వచ్చిందంటే 18 + 2 20 + 20 40 కాబట్టి +22. చూడండి, +11 + 22 అంటే 11, 22 మనకి ఈ 11 గ్యాప్తో ఉండే నెంబర్స్. మీకు కాంపోజిట్ నెంబర్స్ అని చెప్పాను కదా, సో ఆ కేటగిరీ కింద అనుకోండి. నెక్స్ట్ ఏముండాలి? 33. నెక్స్ట్ మనకి 44. ఇక్కడ మనకి ఏముండాలి? ఇప్పుడు 55 ఉండాలి. ఒకవేళ ఈ డిఫరెన్స్ కానీ 55 అనుకోండి, మనం అనుకున్నది కరెక్టే. సో 117 + 5 122, 122 + 50 172 మనకు సరిపోయింది. సో ఆబ్వియస్లీ ఇక్కడ మనం 33తో యాడ్ చేయాలి. సో 40 + 33 = 73. ఆప్షన్ 1 is the solution. సో ఈ విధంగా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం కాంపోజిట్ నెంబర్ అనే కాదు, దీన్ని ఎలా తీసుకోవచ్చు? 11 1s are, 11 2s are, 11 3s are, ఇక్కడ వచ్చే నెంబర్ 11 4s are, ఇది 11 5s are. ఇలా కూడా మనం తీసుకోవచ్చు. ఓన్లీ ఎడిషన్లోకే తీసుకోవాలని కాదు, ఇలా కూడా తీసుకోవచ్చు. బట్ ఏంటంటే కాంపోజిట్ నెంబర్ అని ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాను, ఒక మోడల్ ఉంటుందని మీకు చెప్పాను కాబట్టి నేను ఆ ప్రాసెస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాను అంతే. ఓకేనా? మీకు ఏ మెథడ్ ఈజీ అనిపిస్తే, ఏ మెథడ్ మీకు వెంటనే స్ట్రైక్ అయితే మీరు ప్రాక్టీస్ చేసిన దాన్ని బట్టి అదే మీరు ఫాలో అవ్వాలి, అదే మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. 53, 54, 56, 59, 63, 68. నెక్స్ట్ ఏంటి? 53 to 68 అంటే గ్రాడ్యువల్ ఇంక్రీజే, అది కూడా ఎడిషనే, సబ్ట్రాక్షన్ అయితే కాదు. 53, 54కి గ్యాప్ ఎంత? 1 +1 +2, ఇక్కడ +3, ఇక్కడ +4, ఇక్కడ +5. సో చూడగానే మీకు ఈజీగా అర్థమైపోవాలి. ఇందాకలా 5తో స్టార్ట్ చేశారు, ఇక్కడ 1తో స్టార్ట్ చేశారు, అంతే, పెద్ద తేడా ఏం లేదు. +6తో మనం ఎండ్ చేస్తాం. 68 + 6 69, 70, 71, 72, 73, 74. 74 is the solution to option 3 for question number 14. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. 0, 3, 8, 15, 24. తర్వాత ఏంటి? ఇక్కడ 3 ఇంక్రీజ్ అయింది, ఇక్కడ 6 ఇంక్రీజ్ అయింది, సారీ 5, 6 కాదు 5 ఇంక్రీజ్ అయింది, ఇక్కడ 7 ఇంక్రీజ్ అయింది, ఇక్కడ 9 ఇంక్రీజ్ అయింది. 3, 5, 7, 9. 3, 5, 7 దగ్గరికి వచ్చేసరికి 3, 5, 7 మనకి ప్రైమ్ నెంబర్స్, కానీ 9 వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇవన్నీ ఏమవుతాయి? ఆడ్ నెంబర్స్ అవుతాయి. ఈ 9 ప్లస్లో కనుక మనకి ఈ 11 ఇచ్చుంటే 25 + 11 అంతా 26 వస్తుంది. ఒకవేళ 26 ఇచ్చుంటే అప్పుడు ఇదంతా మనకి ప్రైమ్ నెంబర్స్ అయ్యేవి. 9 ఉంది కాబట్టి ఇవన్నీ మనకి ఆడ్ నెంబర్స్ కింద కన్సిడర్ చేసుకుంటాం. నెక్స్ట్ మనం 11తో యాడ్ చేస్తాం. సో 24 + 11 = 35.
ఆప్షన్ 2 ఈజ్ ద సొల్యూషన్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. 3, 7, 13, 21, 31, -57. ఇక్కడ కూడా మనం మిడిల్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. బట్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది కాబట్టి మనం డిఫరెన్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేద్దాం. +4, 3 + 4 7, 8, 9, 10, 11, 12, 13, +6, 13 + 8 21, 21 + 10 31. ఇక్కడ డాష్ ఉంది కాబట్టి మనకి నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేయలేం. ఈ 4 నెంబర్స్ చూస్తే మనం కనిపెట్టవచ్చు. 4, 6, 8, 10 ఎలా ఉంది, కాంపోజిట్ నెంబర్ అనే మోడల్ కింద ఉంది. అంటే డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్స్ సేమ్ ఉంది. 2 to 2 2 గ్యాప్తో ఇంక్రీజ్ చేస్తూ ఇచ్చారు. లేదంటే ఇంకో విధంగా ఏం తీసుకోవచ్చు, ఈవెన్ నెంబర్స్తో యాడ్ చేసుకుంటూ వెళ్ళారు, అలా కూడా తీసుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం రావాలి, మనకి 12తో యాడ్ చేయాలి. సో 31 + 12 దట్ ఈజ్ ఈక్వల్ టు 43. ఆప్షన్ 3 ఈజ్ ద సొల్యూషన్. ఇప్పుడు 12 తర్వాత దేంతో యాడ్ చేయాలి, మనం 14తో యాడ్ చేయాలి. అందుకే 43 + 14 57 మనకు ఆల్రెడీ వచ్చేసింది నెంబర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. 21, 22.5, 25, 28.5, 33. నెక్స్ట్ నెంబర్ ఏంటి? సేమ్ ఇంక్రీజింగ్ ఆర్డర్, స్లోగా ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇంక్రీజింగ్ ఆర్డర్ కింద తీసుకుంటాం. 21 + 1 22 + 0.5 22.5 అంటే +1.5. 22.5కి 25 రావాలి అంటే +2.5. 22.5 నుంచి 28.5 రావాలంటే +3.5. నెక్స్ట్ 28.5 నుంచి 33 దాకా రావాలి అంటే 28.5, 29.5, 30.5, 31.5, 32.5 +0.5 అంటే +4.5. ఇంక్రీజింగ్ ఆర్డర్లోనే ఇచ్చారు, బట్ కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. రెగ్యులర్ నెంబర్స్ ఇవ్వకుండా 1.5, 2.5, 3.5, 4.5 ఇలా ఇచ్చుకుంటూ వచ్చారు. సో నెక్స్ట్ ఏంటి, +5.5. 33 + 5.5 ఈజ్ ఈక్వల్ టు 38.5. ఆప్షన్ 2 ఈజ్ ద సొల్యూషన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 17. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. 176, 174, 170, 164 అండ్ 156. 176 నుంచి 156 దాకా గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ వచ్చింది కాబట్టి సబ్ట్రాక్షన్ సిరీసే. ఓకేనా. ఇది కాన్స్టెంటా లేదా డిక్రీజింగ్ ఆర్డరా ఇంక్రీజింగ్ ఆర్డర్ అనేది మనం ఈ డిఫరెన్స్ చెక్ చేస్తే మనకు అర్థమైపోయింది. ఓకేనా. 176 - 174 అంటే 2 అంటే 2 తగ్గించారు, ఇక్కడ 4 తగ్గించారు, ఇక్కడ 6 -6, ఇక్కడ 164 -8. సో ఇప్పుడు ఇంక్రీజింగ్ ఆర్డర్లో సబ్ట్రాక్షన్ చేసుకుంటూ వచ్చారు. ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే 2, 4, 6 అనే నెంబర్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి, బట్ వీటితో ఏం చేశారు, మనకి సబ్ట్రాక్షన్ చేశారు. సో నెక్స్ట్ -10తో సబ్ట్రాక్షన్ చేయాలి. సో 156 - 10 ఈజ్ ఈక్వల్ టు 146. సో ఆప్షన్ 3 ఈజ్ ద సొల్యూషన్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. 118, 108, 100, 94, 90. నెక్స్ట్ ఏంటి, తగ్గించుకుంటానే వచ్చారు. -10, -8, -6, -4. నెక్స్ట్ -2 రావాలి. సో 90 - 2 ఈజ్ ఈక్వల్ టు 88. ఆప్షన్ 4. సో మీరు చూడండి, ఇప్పుడు ఈ పైన క్వశ్చన్ సబ్ట్రాక్షనే, బట్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో సబ్ట్రాక్షన్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఈ క్వశ్చన్ సబ్ట్రాక్షనే, బట్ డిక్రీజింగ్ ఆర్డర్లో సబ్ట్రాక్షన్ చేసుకుంటూ వచ్చారు. మీకు అర్థమైందా డిఫరెన్స్ మీకు? ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. 273, 268, 258, 243, 223,
నెక్స్ట్ నెంబర్ ఏంటి? 273 minus 268 అంటే 268, 269, 70, 71, 72, 73 అంటే -5. 268 minus 10 ఇది -15, ఇది -20, నెక్స్ట్ -25 అవ్వాలి. ఇది కూడా మనకి ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది, సబ్ట్రాక్షన్ చేశారు. బట్ ఆర్డర్ ఎలా ఉంది? కాంపోజిట్ నెంబర్ అంటే ఈక్వల్ డిఫరెన్స్తో ఉంది. 5, 10, 15, 20, 25 ఈక్వల్ డిఫరెన్స్. లేదంటే 5 1 jar 5, 5 2 jar 10, 5 3 jar 15, 5 4 jar 20, 5 5 jar 25 ఇలా కూడా మీరు తీసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు 223 మైనస్ 25 చేస్తే 198 వస్తుంది మనకి. సో 198 ఆప్షన్ 1 ఇస్ ద సొల్యూషన్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. 115, 114, 112, 109, 105, 100. ఇది కూడా మనకి డిక్రీజింగ్ ఆర్డర్లో, ఐ మీన్ సబ్ట్రాక్షన్ ఫార్మాట్లో ఉంది. ఏ ఫార్మాట్లో ఉందో చూద్దాం. -1, -2, -3, -4, ఇది 105 కాబట్టి -5, -6 ఇంక్రీజింగ్ ఆర్డర్లో సబ్ట్రాక్షన్ చేశారు. సో 100 - 6 ఎంత? 94. ఆప్షన్ 3 ఇస్ ద సొల్యూషన్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. 120, 99, 80, 63, 48 నెక్స్ట్ నెంబర్ ఏంటి? 120 నుంచి 48 దాకా తగ్గింది కాబట్టి డివిజిబిలిటీ అయితే కాదు. ఎందుకంటే 120/2 చేస్తే 99 వచ్చే ఛాన్స్ లేదు. by3, by4, by5 ఎక్కడ ఛాన్స్ లేదు. ఒకసారి మనం డిక్రీజింగ్ ఆర్డర్ చెక్ చేద్దాం, అంటే సబ్ట్రాక్షన్ చెక్ చేద్దాం. అది పాసిబుల్ అవ్వకపోతే మనం వేరే ఆప్షన్స్ చూద్దాం. ఓకేనా? ఇప్పుడు 120 - 99 రావాలంటే -21 అవ్వాలి. 99 నుంచి 80 రావాలంటే -19 అవ్వాలి. ఇది -17, ఇది -15. సో -21, -19, -17, -15 అంటే ఒక ఆర్డర్ ప్రకారంగానే ఉన్నాయి. 2 డిఫరెన్స్తో 2 నెంబర్ గ్యాప్తో, బట్ డిక్రీజింగ్ ఆర్డర్లో ఇచ్చారు, సబ్ట్రాక్షన్ చేశారు. సో ఇప్పుడు 15 తర్వాత ఏమి రావాలి? ఇప్పుడు ఇదే ఆర్డర్ ప్రకారంగా 13. ఎలాగో మనం మైనస్ చేస్తాం. సో 48 - 13, 35. ఆప్షన్ 3 ఇస్ ద సొల్యూషన్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. 7, 14, 42, 168, 840 నెక్స్ట్ ఏంటి? 7 2s are 14, 14 3s are 42, 42 4s are 4 2s are 8, 4 4s are 16, 168 5s are 5 8s are 40, 16 5s are 80. సరిపోయింది. నెక్స్ట్ ఇంటూ 6 రావాలి. జస్ట్ ర్యాండమ్గా చెక్ చేసుకుంటూ వెళ్ళాం అంతే. 7 2s are 14 ఉంది, 14 3s are 42. ఆ రెండే నాకు తెలుసు, దాని తర్వాత టేబుల్స్ నాకు రావు, బట్ చెక్ చేసుకుంటూ వెళ్ళాను. ఇంక్రీజింగ్ ఆర్డర్లో మల్టిప్లికేషన్ చేసుకుంటూ వెళ్ళాలంటే మనకు అర్థమైపోయింది. ఓకేనా? సో ఇప్పుడు 840 ఇంటూ 6, 600, 6 4s are 24, 6 8s are 48 plus 2 50, 5040. ఆప్షన్ 2 is the solution. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. 6 6 12 36 144. తర్వాత ఏ నెంబరో మనకు తెలియదు. దాని తర్వాత 4320. 6 into 1 6, 6 into 2 12, 12 into 3 36, 36 into 4, 4 6 are 24, 4 3 are 12 plus 2 144. సరిపోయింది. నెక్స్ట్ ఇంటూ 5 చేస్తే ఈ నెంబర్ రావాలి. ఆ నెంబర్కి ఇంటూ 6 చేస్తే మనకి 4320 కూడా రావాలి. సో ఇప్పుడు 144 ఇంటూ 5, 4 5s are 20, 4 5s are 20 plus 2 22, 5 1s are 5 plus 2 7,
720. ఓకే, ఇది అనుకుందాం, ఆప్షన్ కూడా ఉంది. నెక్స్ట్ 720 ఇంటూ 6, 6 ఇంటూ 0 0, 6 2 జా 12, 6 7 జా 42 ప్లస్ 1 43. ఇది కూడా మనకు సరిపోయింది. సో ఓవరాల్గా ఆప్షన్ 4 ఇస్ ద సొల్యూషన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 24. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. 11 22 66 264, తర్వాత నెంబర్ తెలియదు, తర్వాత 7920, 11 2 జా 22, 22 ఇంటూ 3 జా 66, 66 ఇంటూ 4 చేస్తే 264 రావాలి. అది వస్తే మనకి ఆర్డర్ అనుకున్నట్టు వెళ్ళిపోయినట్టే. 66 ఇంటూ 4, 6 4 జా 24, 6 4 జా 24 ప్లస్ 2 26 సరిపోయింది. నెక్స్ట్ ఇంటూ 5, 264 ఇంటూ 5, 5 4 జా 20, 6 5 జా 30 ప్లస్ 2 32, 5 2 జా 10 ప్లస్ 3 30, 1320. 1320 అంటే 6 చేస్తే మనకి ఈ నెంబర్ రావాలి. 600, 6 2 జా 12, సేమ్ 2 వచ్చింది. 6 జా 18 ప్లస్ 1 19, 9 వచ్చింది. 6 1 జా 6 ప్లస్ 1 7 సరిపోయింది. సో 1320 ఆప్షన్ 1 ఇస్ ద సొల్యూషన్. ఓకేనా. అంటే డైరెక్ట్గా సొల్యూషన్తో పాటు ఒకసారి వెరిఫికేషన్ కూడా చెక్ చేసుకుంటున్నాం మనం. సో దాన్ని బట్టి మనకి 100% క్లారిటీ ఈ సొల్యూషన్ రైటా రాంగ్ అనేది. ఓకేనా. సో ఈ ప్రెజెంట్ వరకు మనం మోడల్స్ ఏ విధంగా చూసాము, కాన్స్టెంట్ నెంబర్లో కొన్ని మోడల్స్ అన్ని చూసాం మనం. అంటే సేమ్ నెంబర్తో డిక్రీజ్ చేయడం కానీ, సేమ్ నెంబర్తో ఎడిషన్ చేసుకుంటూ వెళ్ళడం కానీ, సేమ్ నెంబర్ మల్టిప్లికేషన్, సేమ్ నెంబర్ డివిజన్ చూసాం, అండ్ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఆర్డర్లో ఎడిషన్ చూసాం, సబ్ట్రాక్షన్ చూసాం, అండ్ కొన్ని మల్టిప్లికేషన్లు చూసాం. ఇలా మోడల్ వైజ్ చెక్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో ప్రెజెంట్ 25 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి. మనకు వీడియో అరౌండ్ 1 అవర్ వచ్చింది కాబట్టి ఇక్కడతో ఆపేద్దాం. సో రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ చేసేద్దాం. ఓకేనా. సో ఈ క్వశ్చన్స్ అని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఈ క్వశ్చన్ చూసే ముందు ఒకసారి కాన్సెప్ట్ క్లారిటీగా చూడండి. కాన్సెప్ట్ ఇంపార్టెంట్ అనుకున్నా కాబట్టి అది మీకు తెలియాలని చెప్పి కొంచెం టైం కేటాయించి చెప్పాను. లేదంటే రెగ్యులర్ వీడియోస్ లాగా అందరు చెప్పినట్టు నేను నార్మల్గా చెప్పుకుంటూ వెళ్ళేవాడిని. ఓకేనా. సో ఫైనల్గా మన ఛానల్ తరపు నుంచి ఒక టెస్ట్ సిరీస్ లాంచ్ చేయడం జరిగింది ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ స్టూడెంట్స్ కోసం. సో మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. హరి లాజిక్స్ అనే యాప్ ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. మీకు ఆర్ఆర్బి అనే ఆప్షన్లోకి వెళ్తే ఆర్ఆర్బి ఎన్టీపీసీ CBT 1 అని చెప్పి మీకు కనిపిస్తుంది. ప్రజెంట్ ఒక 40 టెస్టులకు అప్లోడ్ చేయడం జరిగింది. కంప్లీట్ 80 టెస్టులు ఉంటాయి. 46 నార్మల్ టెస్టులు, ఈ 16 సెక్షనల్ టెస్టులు, 10 ఫుల్ లెంత్ టెస్టులు, 10 ప్రీవియస్ పేపర్స్. ఈ ప్రీవియస్ పేపర్స్కి మనం ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఓన్లీ 199 రూపీస్. ఆల్రెడీ మీకు ఇమేజ్ డిస్ప్లే చేస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఫస్ట్ 3 టెస్టులు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం, అవి అటెంప్ట్ చేయండి. కంటెంట్ మీకు ఓకే అనుకుంటే మీరు జాయిన్ అయ్యి తీసుకోండి. ప్రజెంట్ ఓన్లీ అరౌండ్ ఒక 50 days 60 days వరకు ఉంది కాబట్టి టైము. సో మీరు ట్రై చేస్తే 100% మీరు అచీవ్ అవుతారు. ఓకేనా. సో ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.